చేసుకున్నారు. వాటి ద్వారా ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అంటే 13,25,000 కోట్ల పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. తద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించబోతా ఉన్నారు. ఇక్కడ రికార్డు ఏంటంటే 4,900కు పైగా, అంటే కరెక్ట్ నంబర్ చెప్పాలంటే 4,975 మంది ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సదస్సులో. ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి. 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే పెట్టుకున్నారో టార్గెట్గా, ఇప్పటికే గతంలో వచ్చిన పెట్టుబడులు, ఇప్పటికి వచ్చిన పెట్టుబడులు ఇవన్నీ చూస్తూ ఉంటే 24 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించబోతున్నట్లు కనిపిస్తోంది ఇప్పటికే. ఇక రానున్న రోజుల్లో మరికొన్ని ఇంకా దీనికి రెట్టింపు ఉద్యోగాలు కల్పించే అవకాశం కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అంటే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు కేవలం అంటే ఈ సదస్సే కాకుండా గతంలో దావోస్ వెళ్ళిన సందర్భం కావచ్చు, అలాగే ఇతర పారిశ్రామికవేత్తలు ఆహ్వానించిన సందర్భం కావచ్చు, అలా పెట్టుబడులను పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా చాలా విషయాల గురించి మాట్లాడుతూ వచ్చారు. రాష్ట్రంలో ఉన్న అనుకూల పరిస్థితుల గురించి, పెట్టుబడులకు ఉన్న అనుకూలత గురించి, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి, అంటే ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీల గురించి, వారికి అందిస్తున్న రాయితీల గురించి, చాలా విషయాల గురించి మాట్లాడి ఇవాళ పెట్టుబడులను పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షిస్తూ ఉంది. ఇప్పటికే బ్రాండ్ ఏపీ గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంత దెబ్బతిన్న నేపథ్యంలో ఇప్పటికే చాలా వరకు గతంలో పారిశ్రామికవేత్తలు అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చేయకపోగా గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేలా చేశారు. పెద్ద ఎత్తున బెదిరించారు, వసూళ్లకు పాల్పడ్డారు. కొన్ని కంపెనీలకు సంబంధించి బెదిరింపులకు దిగారు డైరెక్ట్గా. ఆయా కంపెనీలు రాలేం బాబు అంటూ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి వెనక్కి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కనిపించింది గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. చాలా కంపెనీలు తరిమి కొట్టారు. అలాగే కొన్ని కంపెనీలు వారు అనుసరిస్తున్న విధానాలు అవన్నీ చూసి గత 5 ఏళ్లలో ఎన్నో కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాయి. అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చేయకపోగా ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టిన ఘనత ఆ రోజున వైసీపీ ప్రభుత్వానికి ఉందని చెప్పొచ్చు. అందుకనే ఆ బ్రాండ్ ఏపీ అనేది దెబ్బతింది కాబట్టి గత 5 ఏళ్లలో ఇప్పుడు అలా కాకుండా అన్నీ కూడా ఒక్కొక్కటిగా మెరుగుపరుచుకుంటూ వస్తూ అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇవాళ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ రాష్ట్రానికి సాధించి పెడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. ఒకవైపున అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా సరే ఒకవైపున మంత్రి చాలా సీరియస్గా ఉన్నారు. పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కావచ్చు, ఇప్పటికే ఐటీ కూడా పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకొచ్చారు. విశాఖను ఐటీ హబ్గా తయారు చేస్తూ ఉన్నారు. ఆర్థిక రాజధానిగా విశాఖను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఐటీ కంపెనీలు వస్తున్నాయి, పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. ఇలా రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడిపించేందుకు ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ అన్ని విషయాలు కూడా ప్రజలకు కూడా వివరిస్తున్నారు ఎప్పటికప్పుడు. వీటన్నిటికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు సత్యమూర్తి గారు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు. అలాగే జాయిన్ అవుతారు విద్యాసాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అలాగే యామిని గారు జాయిన్ అవుతారు, బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్.